వెల్కమ్ టు S9 టీవీ. నగరంలోని ఆదిమూర్తి నగర్ లో ఉన్న రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం రోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ VIAS సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు డాక్టర్ బి రజిత స్వాగతం పలికి మ్యూజియం ఆవరణలోని లాన్ ఏరియాలో ఏర్పాటు చేసిన వివిధ కులాలకు చెందిన రాతి విగ్రహాలను ప్రదర్శించడం జరిగింది. మొదటి అంతస్తులో చెక్కపీఠాలపై అద్భుతంగా ప్రదర్శించబడుతున్న చిన్న రాతి విగ్రహాలను, జైన తీర్థంకరులు విగ్రహాలను, ప్రాచీన మధ్య నవీన శిలా యుగాలకు చెందిన రాతి పనిముట్లను, రెండవ అంతస్తులు నవీన బృహత్ శిలా యుగాలకు చెందిన కుండలు, టెర్రకోట సున్నపు బొమ్మలు, పురాతన ఇటుకలు, కాంస్యం ప్రతిమలు, చైనా పింగాణి పాత్రలు, ఎనామిక్ వేరు పురాతన నాణెములు, మూడవ అంతస్తులు దారులు శిల్పాలు, ఆయుధములు మరియు ఆయుధ సామాగ్రి, శాసన నకలలు, రాగి పలక శాసనములు, తాటి ఆకుల రాత పత్రులు మరియు పెయింటింగ్స్ ను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్ర సంపదను పరిరక్షించుకోవాలని అన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, మున్సిపల్ ఏరియాలు, పొలాలు, నదీ ప్రదేశాలలో ఏవైనా చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగినటువంటి రాతి విగ్రహాలు, పనిముట్లు, వస్తువుల గురించి మీకు ఉన్నట్లు తెలిసిన వాటిని జిల్లా పురావస్తు శాఖకు సమాచారం అందజేసి వీలైతే స్వచ్ఛందంగా అప్పగించుటకు సహకరించాల్సిందిగా పిలుపునిచ్చారు. మీకేవైనా తెలిసిన సమాచారం కొరకు రాష్ట్ర మరియు ప్రదర్శనశాల శాఖ యొక్క ఈమెయిల్ ఐడి adaparchi@gmail.com మరియు మొబైల్ నంబర్ వచ్చేసి 9154143137 కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతూ, భారతీయ పౌరులుగా మన బాధ్యతగా మన ప్రాచీన సంపద, ప్రాచీన కళల గురించి రాబో తరాల వారికి అందజేసిన వారం అవుతామని తెలిపారు. మ్యూజియం యొక్క డిస్ప్లేలోని కొన్ని మార్పులు లైబ్రరీలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు టెక్నికల్ డాక్టర్ వి రజిత, టెక్నికల్ అసిస్టెంట్ మహేంద్ర నాయుడు, టైపిస్ట్ గంగా నరేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.